UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదంపై ఎక్స్ వేదికగా తొలుత తన అభిప్రాయాన్ని పంచుకున్న నటుడు ప్రకాష్ రాజ్ ఆ తర్వాత నుంచి వరుస పోస్టులు పెడుతున్నారు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ల్యాబ్ రిపోర్టులు రావడంతో పవన్ కళ్యాణ్ లడ్డు వివాదంపై తొలుత ట్వీట్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, దోషులకు శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ట్వీట్లో పేర్కొన్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ మతపరమైన ఉద్రిక్తతలు చాలు, కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ పోస్టుపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రకాష్ రాజ్ మీకు ఏం కావాలి? సున్నితాంశాలపై తెలుసుకొని మాట్లాడాలని పవన్ హితవు పలికారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానంటూ పేర్కొన్నారు. అంతటితో ఆగలేదు. ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవతారం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ పేర్కొన్నాడు. ఇక దాని తర్వాత ఈ ఉదయం మరో ట్వీట్ చేశారు. మనకేం కావాలి? ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్నాడు. అయితే ఆయన ఈ రెండు పోస్టుల్లోనూ ఎవరి పేరును ప్రస్తావించలేదు. దీంతో ఆయన ఎవరిని ఉద్దేశించి పోస్టు పెట్టారు, ఎందుకు పెట్టారు అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రకాష్ రాజ్ నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉంది. తిరుపతి లడ్డు విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, దోషులకు శిక్ష పడాలి అనే ఉద్దేశంతో నేను పోస్టు పెట్టా. ఆయన పోస్టును నేను తప్పుగా ఏమీ అర్థం చేసుకోలేదు. నాకు ఆయన ఉద్దేశం అర్థమైందని పవన్ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.